మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం చిర్రకుంట గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సింగరేణి రిటైర్డ్ కార్మికుడు సండ్ర రాజులింకు ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో సుమారు ₹1,00,000 నగదుతో పాటు 4 తులాల బంగారం, వెండి ఆభరణాలు మరియు గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. భారీ శబ్దంతో సిలిండర్ పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తి కళ్ల ముందే బూడిద కావడంతో బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే ఇంట్లోని ఫర్నిచర్, దుస్తులు, గృహపర్ణీకరణలతో పాటు 4 తులాల బంగారం, వెండి ఆభరణాలు మరియు ₹1,00,000 నగదు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కళ్ల ముందే అగ్నికి ఆహుతి కావడంతో బాధితుల రోదనలు మిన్నంటాయి. కాగా ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గణేష్ దేవుడి కాడికి పోతాను. నేను మందారికి చేరుకోసరికి ఈ ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇట్లా ఇల్లు కాడికి పోతుందని అదే రిటర్న్ వచ్చేసరికి మొత్తం ఇల్లు కాలిపోయింది. ఇంట్లో బీరువాలో ఉన్న బంగారం, వెండి, పట్ట, పాత బుక్కులు, డెత్ సర్టిఫికెట్, పోస్ట్ ఆఫీస్ బాండ్ పేపర్ 5 లక్షలు, 10 లక్షలు, భూముల యొక్క పట్ట బుక్కులు, లోపల డెత్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్, పోస్ట్ ఆఫీస్ బాండ్ 5 లక్షలు, వెండి, బంగారం, ₹1,00,000. ఈరోజు ఉదయం మా బెల్లంపల్లి అగ్నిమాపక కేంద్రానికి 9:15 వరకు ఒక ఇల్లు కాలుతుందని ఫోన్ వచ్చింది. అది చిరకుంట గ్రామం మందమర్రి మండలంలో నుంచి వచ్చింది. అది ఇల్లు కాలింది. మేము వెంటనే స్పందించి వెంటనే ఇక్కడికి వచ్చి ఆ ఇల్లు కాలుతున్న దాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేసి దాన్ని ఒక గంట సమయంలో దాన్ని అదుపులోకి తీసుకొచ్చాము. లాస్ వచ్చేసి చాలా ఉంది. ఇంట్లో ఉన్న ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ, బీరువా, అలాగే బెడ్స్, డబ్బులు చాలా వరకు నష్టం జరిగింది.